ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. ఈరోజు దేవుని వాగ్దానము లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనము. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండిరే. ఆమెన్. క్రీస్తునందు ప్రియుల, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించిన వెంటనే పరలోక సైన్యము ఈ విధముగా ఆయన గురించి గాన ప్రతిగానములు చేయుచున్నవే. సర్వోన్నతమైన స్థలము అనగా పరిశుద్ధ స్థలములో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని ఆయన గురించి స్తోత్రము చేయించును. అవును, ప్రభు ఈ లోకానికి వచ్చింది దేవుని మహింపరచడానికి, తద్వారా ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగజేయడానికి. అవును, లూకాసు వార్త 19వ అధ్యాయము 38వ వచనం చూసినట్లయితే, ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నింటిని కూర్చి మహాశబ్దంతో దేవుని స్తోత్రము చేయసాగరి. కనుక పిల్లరా, దేవుని యందు విశ్వాసము, నమ్మకము మనము కలిగి ఉన్నట్లయితే తద్వారా మనము సమాధానమును, శాంతిని పొందుకుంటాము. దేవుని నామాన్ని మహిమపరిచేవారము అవుతాము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వారిదిల్ల చేయనుగాక. ఆమేన్.